హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పొద్దున్నే స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఈ రోజు అయితే సండే రోజు మా ఇంట్లో లంచ్ కోసం ఫిష్ అయితే తీసుకురావడానికని వెళ్ళారు. ఫిష్ తెచ్చారు. ఈ రోజు మా అమ్మ నేను కలిసి చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాము. అదంతా ఈ రోజు మీరు వీడియోలో అయితే చూడబోతున్నారు. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ఇప్పుడు ఫాస్ట్ గా నేను రెడీ అయిపోయి వెళ్ళి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ కి చేపల పులుసు అని చెప్పాను కదా, ఇంకా మా అమ్మని చేపల పులుసు చేయడానికి రెడీ చేయమని చెప్పాం. ఇక్కడైతే ఇంకా నేను తల ఆరబెట్టుకుంటున్నాను. తల స్నానం చేశాను కాబట్టి తర్వాత కొంచెం మాయిశ్చరైజర్, తర్వాత కొంచెం పౌడర్ వేసేసుకొని సింపుల్గా బొట్టు అయితే పెట్టేసుకుంటాను. ఇంతే నా స్కిన్ కేర్ వచ్చేసి పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఇక్కడ బొట్టు పెట్టుకునేది నేను ఐలైనర్తో పెట్టుకుంటున్నాను. అదైతే ఎంతసేపటికి రావట్లేదు. అదే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. గైస్, నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను. ఇంకా హెయిర్ అంతా కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెళ్ళి టిఫిన్ చేసేస్తా గైస్. ఆకలిస్తుంది చాలా. టైం ఎంత? 9:30 అవుతుంది గైస్. సో తొందరగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడైతే నేను హెయిర్ కూడా కోమ్ చేసేసుకున్నాను. మంచిగా రెడీ అయిపోయాను. కొద్దిసేపు వీడియో కోసం అలా నా డ్రెస్ ఎలా ఉందో చూపిస్తున్నాను. నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. ఇది ఎప్పటిదో చాలా పాత డ్రెస్ గైస్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇడ్లీ సాంబార్. మీలో ఎంతమందికి ఇడ్లీ సాంబార్ ఇష్టమా, ఇడ్లీ చట్నీ ఇష్టమా కమెంట్ చేయండి. మేమైతే ఇడ్లీతో సాంబార్ చేసింది ఈరోజు మా అమ్మ. సో ఇంకా మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇంకా మా అమ్మ ప్రాసెస్ అంతా చెప్తాది ఎట్లా చేయాలని. నేను చేస్తూ ఉంటా. ఎన్ని తెచ్చినారు? 3 కేజీలు అంట. కొన్ని పులుసు, కొన్ని ఫ్రైకా? సరే, నువ్వు చెప్పు, నేను చేస్తా. లేకపోతే నువ్వే చేస్తావా? నువ్వే చెయ్యి. సరే, నీళ్ళు పట్టుకో. గైస్, ఇక్కడైతే ఫస్ట్ చేపలను అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాం గైస్. ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుంటే చేపలు ఆ నీచు స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అందుకని మేమైతే ఫస్ట్ ఇక్కడ చేపలను నీట్గా వాష్ చేసుకుంటున్నాము. ఒక 2-3 టైమ్స్ మంచిగా ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. ఫిష్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఇప్పుడు పోయి దీనిలో పని పట్టాలి గైస్. పని పట్టడం అంటే దీన్ని కర్రీ చేయాలని. గైస్, చింతపండు రసం అంతా పిసికేస్తున్నారా గైస్? దీంట్లో ఉండే తొక్కలన్నీ తీసేసి చింతపండు పులుసు రెడీ చేసి పెడుతున్నాం అమ్మ వచ్చే లోపల. గైస్, కొన్ని చేపలు ఫ్రై కోసం తీస్తున్నా. ఎన్నిది అలా? ఒక 1/2 కేజీ అయినది. 1/2 కేజీ అయినా అంటే ఆడు ఎన్ని వచ్చాయి నాకు తెలీదు. 4, 5, ఒక 5-6 ముక్కలు అంతేనా? తీగ 2 ఇట్లాంటివి తీసుకో. అట్లాంటిది 5 పండుగ సన్న ఇది 2 చెట్లు ఉంటాయి. అవద్దులేమో. ఏరి తీస్తున్నా గాయస్. కొన్ని చాలమ్మా. ఇప్పుడు చెప్పు. నువ్వు నాకు గైడెన్స్ ఇస్తా ఉండు, నేను చేశారా. ఏం ఆ గిన్నె పెట్టేది కూడా నాకు తెలీదా గైస్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. చల్మా చాలే గైస్. ఇప్పుడు కొంచెం మెంతులు, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే గైస్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, గైస్. ఇప్పుడు కొంచెం మసాలా, సారీ, చూడు చాలా చాలే.
రక్షణ మసాలా 4 స్పూన్లు వేసిన. మసాలా ఉంటేనే చాలే. బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేస్తాను. ఇది మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట కదా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేగాలన్నమాట. అంటే మాడిపోకూడదు, ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా స్లోగా పచ్చివాసన పోయి ఇంతవరకు మంచిగా మసాలా వేగితే కనుక ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పటి వరకు మసాలా మంచిగా వేయించుకోవాలన్నమాట. మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇందులోకి ఉప్పు కారం వేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాం. గైస్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ముందే ఒకేసారి వేయకూడదు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం మీ టేస్ట్ తగినట్టు. చూడమ్మా చూడ మా ఎక్కువ అవుతుంది కాదు చూడ. సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మిక్సింగ్ 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 పెట్టిమా. ఇదేనేమో ఓకే, ఇది ఒక 2 నిమిషాలు మంచిగా వేగనిద్దాం. బాగుంటుంది మసాలా వేగి, అడుగు మాడిపోకుండా వేయించుకోండి. ఇలా మంచిగా వేయించుకోవాలా మసాలా. ఇట్లా మసాలా బాగా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. గైస్ చింతపండు పులుసు గైస్. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకుందాం. మసాలా పులుసు అంతా కలిసేటట్టు. మా ఇంకా దీంట్లో నీళ్ళు ఏం అవసరం లేదు. వద్దు వద్దు. చింతపండు నానబెట్టేటప్పుడే వేసినాము. చింతపండు అన్నీ వేసినాము. కొంచెం పులుసు ఉడికినాక పులుసు బాగా మరగనియాలి. మళ్ళీ చేపల ముక్కలు వేయాలి. ఉప్పు చూస్తావా? మళ్ళీ చూచాక ఉడకని కొంతసేపు ఉడికిన తర్వాత చూస్తావా? పులుసులు అంత ఉడికితే ఉప్పు కనపడుతుంది. ఓకే, కుక్కర ఎక్కిమంట మూత పోయి. గైస్ పులుసు బాగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, అంటే ఇప్పుడు పులుసు మంచిగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం చేపలన్నీ వేసుకుందాం. వేస్తామా? సరిపోయేది కదా. సరిపోయింది, బాగా దగ్గర పడింది. బాగా ఆయిల్ అంతా సపరేట్ అయింది. వేస్తాను అన్ని. ఒకటి వేసింది. ఇలా చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని గరిటతో కలబెట్టకుండా చేత్తోనే అలా అన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇవి కూడా వేస్తాం. కరివేపాకు, కొత్తిమీర, ఫైనల్గా పైన కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని దీన్ని గంట పెట్టకోకుండా ఇట్లా అంతా కలపాలి కదా. ఇట్లా ఇట్లా అనుకో, అంత ఇట్లా చూడు, ఇట్లా కలిసిపోతుంది కదా. కలిసిపోయింది. గంట పెడితే ఇరిగిపోతుంది కదా.
ముక్కలు ఎరిగిపోకుండా తిన్నావా? తిప్పినాక మూత పెడతా. మూత పెట్టి రోత మంట ఎక్కి ఎన్ని ఒక 5 నిమిషాలు ఉడికి అంతే సార్లే. గాయస్ చేపల పులుసు రెడీ అయిపోయింది గాయస్. యమ్మీ యమ్మీ గాయస్. ఇప్పుడు ఈ ఫిషెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టి దీనిని ఈవినింగ్ అయితే మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇదైతే ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెట్టేసిన, ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. చేపల పులుసు గాయస్, వేడి వేడి అన్నము చేపల పులుసు చాలా బాగుంది గాయస్. టేస్ట్ అయితే మా అమ్మ చెప్తుంటే చూసిన, కానీ బాగా వచ్చింది గాయస్ టేస్ట్. మా తిన్నావమ్మా నువ్వు? తింటానా? బాగుందా? బాగుంది. భలే ఉంది కదా. కారం అవన్నీ బాగా కరెక్ట్ గా జరిగింది. బాగా చేసింది. అబ్బా గైస్, ఇప్పుడైతే ఇంకా చేపల పులుసు అయిపోయింది. చేపలు ఫ్రైకి అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసినాము. రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా చెల్లి ఊరికే ఉండదు కదా, పెరుగు గాయస్, పెరుగు చిలికి దీన్ని ఇప్పుడు లస్సీ చేయమని చెప్పి నిన్న సాయంత్రం బయటకు వెళ్ళింది. బయట నుంచి కుండలు తెచ్చుకుంది గాయస్, మట్టి కుండలు. బయట లస్సీ కుండలలో ఇచ్చినారంట, తినిందంట, బాగుందంట. అది బాగుందని చెప్పి ఇంటికి కూడా తీసుకొచ్చింది గాయస్ ఆ కుండలు, సేమ్ అట్లనే లస్సీ చేయమని. సరే అని చెప్పేసి నిన్న నైటే పాలైతే అదే పెరుగైతే పెట్టినాము. పెరుగు అయితే అయ్యింది. ఇప్పుడు ఈ పెరుగు అంతా చిలికేసి ఇంకా కుండలలో వేసి లస్సీ చేయాలి గాయస్. పెరుగంతా చిలికేసిన గాయస్, ఇంకా దీలను కుండల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టడమే. కుండలు రెడీ గాయస్. గాయస్, మధ్యాహ్నం లస్సీ పెట్టినాం కదా ఫ్రిడ్జ్ లో, ఒక 5 to 6 hours వరకు ఉన్నిచ్చినాము. ఎంత మంచిగా అసలు ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. అయితే అది ఇంకా అంత పుల్లగా ఉంది. మంది బాగుంది కదా. నీళ్ళు పడుతున్నాయి, బాగుంటాయి కదా కుండలు అసలు. కడుపులో చల్లగా భలే ఉంది గాయస్ అసలు. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం మ్యారినేషన్ చేసి పెట్టినాం కదా ఫిష్ ఫ్రై కోసం అని, అవైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఫిషెస్ని. మ్యారినేట్ చేసి పెట్టడం వల్లనేమో కానీ అసలు ఫిషెస్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫిష్ ఫ్రై. మీకు ఈ రెసిపీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. హాయ్ గైస్, ఈ వ్లాగ్ ఇంతవరకు చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బై గైస్, టేక్ కేర్.